నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. ఈరోజు మన షార్ట్లో టాపిక్ వాటర్ లిల్లీ గురించి. వాటర్ లిల్లీ టబ్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఏవైతే వీటికి లీవ్స్ వచ్చేస్తూ ఉంటాయో, ఎల్లోయిష్ లీవ్స్, ముదిరిపోయిన లీవ్స్, వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించేసి పడేసేయాలి. ఇందులో కొంచెం పాచి అనేది జాయిన్ అవుతుంది. ఆ పాచిని పైన ఇక్కడ ఎడ్జెస్ నుంచి కూడా మీరు తీసేసేయండి. తర్వాత వాటర్ వేయండి. ఈ వాటర్ కిందకి ఒలికిపోయే విధంగా అంతా వాటర్ అనేది వేయాలి. పూర్తిగా నిండిపోవాలి టబ్ వాటర్తో. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, కింద లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వాటర్ లిల్లీకి ఎక్కువ పువ్వులు పూయాలంటే బనానా ఒకటి చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. అరటిపండుని పిసికి డైరెక్ట్గా వేసేసేయండి. తొక్కలతో సహా కూడా వేసేయచ్చు, గ్రైండ్ చేసి కూడా వేసేయచ్చు. వేసిన నెక్స్ట్ డే వాటర్ అనేది కొంచెం మురిగ్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ చేయండి. మీకు వాటర్ లిల్లీ టబ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా వచ్చేస్తాయి.